అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నం కొత్తపేటలోని టీడీపీ కార్యాలయంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై వ్యక్తిగతంగా మాట్లాడితే సహించబోమన్నారు. అభివృద్ధి సంక్షేమంపై ప్రశ్నించాల్సింది పోయి నేతలను టార్గెట్ చేసి మాట్లాడటం సబబు కాదన్నారు. మీరు రాయచోటి నియోజకవర్గంలో ఎన్నిసార్లు పోటీ చేసినా భారీ మెజారిటీతో అపజయ పాలు అయ్యారని గుర్తుంచుకోవాలన్నారు. అటువంటి నేతపై అసత్య ఆరోపణలు చేస్తే నియోజకవర్గం ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వివరించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సహకరించి ప్రజా ఆగ్రహానికి గురి కాకుండా నడుచుకోవాలని ఆయన హితవు పలికారు. మండలంలో మా మినిస్టర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు అది ఎందుకో అనవసరమైన మాటలు మాట్లాడి అందరి మనోభావాలు దెబ్బతినేలా చేశారు. ఎప్పుడైనా ఆలోచించండి, రాయచోటి పుట్టినప్పటి నుంచి కూడా రాయచోటి మినిస్టర్ పదవి ఇచ్చిన ఏ నాయకులు లేరు. ఈరోజు మా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మినిస్టర్ అతి చిన్న వయసులో మా యువకులని రాంప్రసాద్ గారికి ఇచ్చారు. 20 సంవత్సరాల తర్వాత రాయచోటి తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆ గెలిచేదానికి గుర్తుగా కానుక మా నాయకుడికి మినిస్టర్ పదవి ఇచ్చాడు. ఈరోజు మినిస్టర్ ఇచ్చిన గుర్తుగా 16 గంటలు 17 గంటలు పనిచేస్తూ ప్రజలతో మమేకమవుతున్నాడు. ప్రతి ఓటరు కూడా పేరు పేరున పిలుస్తూ ప్రతి ఒక్కరికి బెడ్రూమ్లో ఉన్నప్పుడు పోయి మాట్లాడుతున్నారు. మినిస్టర్ అనే విలువలు లేకుండా కూడా ప్రజలతో మమేకమవుతూ ప్రతి ఎమ్మెల్యేని కలిసాలని అపాయింట్మెంట్ తీసుకోవాలా భావంతో వస్తుంది. అదే మన రాంప్రసాద్ గారికి ఏమీ అవసరం అపాయింట్మెంట్ అవసరం లేకుండా స్వచ్ఛందంగా ప్రజలకు కలుస్తున్నారు. ప్రతి కార్యకర్త ప్రజలు టోటల్గా నాయకులు మమేకమైపోయి కలుస్తున్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేక వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏంటంటే మాట్లాడుతున్నారు. ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 14 నెలల్లో ప్రస్తుతాన్ని అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాడు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అంటారు. ఆకలిని అన్నం పెట్టాలంటారు. అది మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాయచూరులో 2 క్యాంటీన్లు స్టార్ట్ అయినాయి. ఫ్రీగానే పెడుతున్నాం. ఫ్రీగా పెడుతున్నా 5 రూపాయలు ప్రజలకు అన్నం పెడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు గొప్ప విషయాలు అనుకుని ఆవశ్యకతలు కూడా ఇచ్చారు. ఆవశ్యకత బిల్లులు కూడా ఇచ్చాము. ప్రతి ఒక్కటి సిమెంట్ రోడ్లు కానీ ఎన్ని బోర్లు రాయచూటి 6 మండలాలు ఎన్ని బోర్లు వేశారు. ప్రజలు దాహం కోసం పనిచేస్తారు. అన్ని ఇసులు అన్ని టైం కష్టపడుతూ ఈరోజు బిల్లులు కాకుండా ప్రజల కోసం సేవ చేస్తూ మా నాయకుడు ఎంతో గొప్పగా ఆలోచన చేసి ప్రజల్లో మమేకమయ్యాడు. అది చూసి ఓరలేని తరంలో ఈ రమేష్ పార్టీలు చిన్నమండం వచ్చి మాట్లాడడం చాలా అస్యాస్పదంగా ఉంది. వాళ్ళ మాటలకు వాళ్ళు ఎందుకు డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, మీరు కూడా సహకరించండి. పార్టీని అభివృద్ధి లేకుండా రాయచూటి తాలూకాను అభివృద్ధి చేయాలని కోరిక ఉండాలి. కానీ అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ ప్రజలను ముడిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రజలు ఎవరు నమ్మరు. ప్రజలందరూ ఖచ్చితంగా మా రామణ నాయకత్వంలో ఖచ్చితంగా 2029లో తెలుగుదేశం ఎగరేస్తారు. ప్రతి కార్యకర్త ఉత్సాహంగా ఉన్నారు. అవన్నీ మీరు అపోహలు పోవద్దండి. మీరు కూడా సహకరించండి. అందరూ కూడా రెచ్చగొట్టకుండా పనులు చేసుకునే ముందుకు పోవాలని కోరుకుంటూ